యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి. స్వామివారి తన ఇలవేల్పు అని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. దేశంలో యువత ఎక్కువగా ఉండి తెలంగాణలో చాలామంది యువత పెడదోన పడుతున్నారన్నారు. వారందరినీ కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దడానికి తాను కృషి చేస్తున్నానని, విద్యాసంస్థల ద్వారా ఎంతోమంది మేధావులను వెలుగుతీయడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికంగా కేంద్రంగా విరాజిల్లుతుందని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలియజేశారు. యాదగిరిగుట్ట ఒకప్పుడు యాదగిరిగుట్ట ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా అదంతా కూడా మా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు నేను కూడా మా కేసీఆర్ గారు తీసుకొచ్చినాను. మల్లారెడ్డి గారు మీరు గాలిగోపురానికి మీరు కిలో బంగారం ఇవ్వాలని, కిలో కాదు సార్ 10 కిలోలు ఇస్తా అని చెప్పి దాతల తాను మొత్తం కలెక్ట్ చేసి 10 కిలోల బంగారం ఇచ్చిన గాలిగోపురం ఎప్పటికి గుర్తుండిపోతాం కదా. మీరు ఒక దాతగా ఒక ఏది మొక్కినా భగవంతుడు మేము చిన్నప్పటి సంది పుట్టినప్పటి సంది కూడా మా అమ్మ కూడా వస్తుంటుంది. చిన్నప్పటి సంది దర్శనం చేసుకుంటుంది. యాదగిరిగుట్ట ఇలా మంచిగా అయినా భగవంతుడు దయతో ఇంకా బాగా మంచిగా సార్ మొదటి మరో తిరుపతి కంటే పెద్ద క్షేత్రం అయింది, ఇంకా బాగా ప్రజలు ఇప్పుడు బాగా వస్తున్నారు. మంచిగా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. మంచి ఫెసిలిటీస్ సచివరిగా ప్రజలకు మంచి సేవ చేయాలి. వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలి. ప్రపంచంలో యువకులది షార్టేజ్ ఉంది. యువ ఇంజనీర్లు, యువ డాక్టర్లు, యువ సైంటిస్టులు, యువ టెక్నాలజీ పీపుల్స్ తక్కువ షార్టేజ్ ఉన్నారు. ఆ యువకులంతా కూడా మన భారతదేశంలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, మన హైదరాబాద్లో. వాళ్ళను ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దితే ప్రపంచంలో లీడ్ చేసే శక్తి మన యువతతో ఉన్నది. అదే